హాయ్ అండి, అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం గురించి ఒక సువార్త అయితే చెప్పడం జరిగింది. ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఇచ్చే 13,500 రూపాయలను మేము అయితే 20,000 రూపాయలకు పెంచి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకి ఇస్తామని వాగ్దానం అయితే చేశారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా అన్నదాత సుఖీభవ పథకంపై చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఆ వీడియోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అర్హులైన రైతులందరితో పాటు కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా నిధులైతే కేటాయించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా చూసుకుంటే కౌలు రైతులకు కౌలు రైతు కార్డులకు సంబంధించి కొన్ని విధానాలు అయితే తీసుకుని వచ్చారు. కౌలు రైతులు అభ్యున్నతి కోసమే ఈ CCRC విధానాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ CCRC కార్డులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ విధానంలో కౌలు రైతులు బహుళ ప్రయోజనాలు పొందడమే జరుగుతుంది. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డులు పొందాలని, ఆ కౌలు రైతు కార్డుల యొక్క కాలపరిమితి 11 నెలలు మాత్రమేనని చెప్పడం జరిగింది. ఈ కౌలు రైతు కార్డులు పొందాలంటే భూ యజమాని యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్సులు, అదేవిధంగా కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ బుక్కు, ఈ 4 జిరాక్సులు తీసుకొని మండలంలో ఉండే వ్యవసాయ సహాయకురాల ద్వారా కౌలు రైతు కేంద్రంలో అప్లై అయితే చేసుకోండి. ఈ అప్లై అయిన తర్వాత మీరు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కేంద్రం యొక్క వాటా PM కిసాన్ ద్వారా డబ్బులు అనేవి ఈ కౌలు రైతులకు అయితే పడవు. కేవలం రాష్ట్రం యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రమే ఈ 20,000 రూపాయలు మాత్రమే అయితే పడడం జరుగుతుంది. అది కూడా రెండు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. తొలి విడత కింద 7,000 రూపాయలను, రెండవ విడత కింద 7,000 రూపాయలు, మొత్తం కలిపి 14,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఈ 6,000 రూపాయలు కలుపుకొని 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇంకో సువార్త అయితే చెప్పడం జరిగింది. అది ఏమిటంటే, మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా కౌలు రైతులందరికీ PM కిసాన్ ద్వారా వచ్చే 6,000 రూపాయలతో పాటు ఇంకా 2,000 రూపాయలను జత చేసి మొత్తం 8,000 రూపాయలను ఇవ్వాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విధానాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. PM కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరంలో 3 విడతల్లో ఒక్కో విడతకి 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు 2,000 రూపాయలను కూడా ఇవ్వాలన్నట్లు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఈ 2,000 రూపాయలు కలుపుకొని 6,000 రూపాయలను 4 విడతల్లో ఇస్తామని సమాచారం అయితే రావడం జరుగుతోంది. ఈ 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 రూపాయలు, కేంద్రం ఇచ్చే 8,000 రూపాయలు, మొత్తం 22,000 రూపాయలు రైతులైతే లబ్ధి పొందడం జరుగుతుంది. అదేనండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సమాచారం కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.